అందరికీ నమస్కారము. సాల్ట్ పల్లి ఎలా చేయాలో చూసేద్దాము. కొన్ని పల్లీలు అయితే తీసేసుకొని ఎక్కువ కూడా తీసుకొని చేసుకోవచ్చు. మనకు 15 రోజుల వరకైనా కానీ డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే టేస్ట్ ఏం మారదు, బాగుంటుంది. ఇలా మనం ఒక గిన్నె పెట్టేసి ఇనుప కడాయి ఉంటే ఇనుప కడాయిలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇనుప కడాయి అయినా పెట్టేసుకొని ముందు గిన్నె వేడి కానివ్వాలి. గిన్నె వేడైనాక సాల్ట్ పోయాలి. సాల్ట్ కూడా కొంచెం వేడి కానివ్వాలి. వేడైన తర్వాతనే పల్లీలు పోసుకోవాలి. అంతవరకు సాల్ట్ చల్లగా ఉన్నప్పుడు పల్లీలు వేయకూడదు. ఎక్కువ పెద్ద మంట పెట్టాలి, చిన్న మంట పెట్టకూడదు. పెద్ద మంట పెట్టి మంచిగా పల్లీలు సాల్ట్ వేడైనాక పల్లీలు వేసేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం సేపు కలిపినాక పల్లీలల్లో తేమంత పోయి మంచిగా వేగడం స్టార్ట్ అవుతుంది. మనకు మంచిగా వేగిన తర్వాత అవి పెద్ద మంట పెట్టాం కదా, టప అని అన్నీ పగులుడు వస్తుంది. అప్పుడే సాల్ట్ పల్లి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఈ సాల్ట్ ఏం వేస్ట్ కాదు, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి మనము చల్లారిన తర్వాత ఒక డబ్బాలోనైనా కవర్లోనైనా పోసి పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకు దేనికైనా ఉపయోగపడుతుంది. ఇలా మనము పిల్లలకు కావాలన్న స్నాక్స్ కావాలంటే ఇలా చేసి ఇవ్వడం వల్ల వేడిగా ఇంక ఈ వర్షాకాలము వాతావరణాన్ని బట్టి అయితే ఇలాంటి అప్పటికప్పుడు చేయడం వల్ల వేడిగా తినేస్తారు పిల్లలు. పెద్దలైనా పిల్లలైనా అందరు ఇష్టంగా తినేలాగా ఉంటుంది. చక్కగా పగిలిపోయినాయి పల్లీలన్నీ. లైక్ చేయండి.